నమస్కారం అండి. టుడేస్ టాపిక్ మనము స్టాండర్డైజ్డ్ ఫుడ్ కాస్టింగ్ ఒక రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఎట్లా డిసైడ్ చేయాలి అనేటటువంటి పాయింట్ మీద. ఇక్కడ నేను మొత్తం చెప్పలేను, కానీ ఒక గైడింగ్ ప్రిన్సిపల్ ఇవ్వాలనేటటువంటిది ఉద్దేశం అన్నమాట నాకు. ఒక రెస్టారెంట్లో ఫుడ్ కాస్టింగ్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనం ప్రతిరోజు ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్రొక్యూర్మెంట్ సైట్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది అసలు మనకి వస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి, దాని యొక్క క్వాలిటీ ఏంటి, దాని తర్వాత అది మనకి మార్కెట్ రేట్లో దొరుకుతున్నటువంటి హోల్సేల్ ప్రైజింగ్లో అది తక్కువ రేటు నిజంగానే తక్కువ రేటు పడుతుందా, లేకపోతే కనుక అది ఓన్లీ ఒక జస్ట్ ఏంటంటే కనుక ఒక ప్రజెంటేషన్ మనకి తక్కువ రేట్ అనేది అనిపిస్తుంది, కానీ ఐడియల్లీ అది తక్కువ రేటు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాండ్స్ పేరు తీసుకోనండి. ఒక బ్రాండ్ పేరు ఏ, ఒక బ్రాండ్ పేరు బి అనేటటువంటిది రెండు ఆయిల్స్ మనము చూస్తున్నాం సార్. ఓకే, మనం కనుక ఆ ప్యాకెట్ చూస్తుంటే ఒకటి వచ్చేటప్పటికి 115 రూపీస్ ఉంది, ఇంకొకటి అరౌండ్ 108 రూపీస్ ఉంది. ఓకే, రెండు ఆయిల్స్, పామోలిన్ ఆయిల్. ఓకే, దానిపైన ప్రకారంగా ఏంటంటే 1 లీటర్ పౌచ్ అనేటటువంటిది వాళ్ళు దాని మీద ఇచ్చారు. మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అసలు ఇంతకీ ప్రతి ప్యాకెట్ యొక్క వెయిట్ ఎంత అనేటటువంటిది మనం చూసుకోవాలమ్మా. ఓకే, సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్యాకెట్ ఈజ్ 810 గ్రామ్స్, రెండు వచ్చేటప్పటికి 850 గ్రామ్స్. ఓకే, పామోలిన్లో జనరల్లీ 910 గ్రామ్స్కి వెళ్ళరు ఐడియాలజికల్లీ నేను చూసినంత వరకు. సో మనం ఏంటంటే రేటును కనుక క్యాలిక్యులేట్ చేసుకునేసి లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 108 డివైడెడ్ బై 810 గ్రామ్స్ ఇంటూ 850 కానీ కనుక మనం మల్టిప్లై చేసుకుంటే మనకి అరౌండ్ 114.5 లేకపోతే 114.6 వస్తుందన్నమాట. అంటే బయట వాడి ప్రైజింగ్కిను వీళ్ళ యొక్క ప్రైజింగ్లో పెద్ద ఫరక్ ఏం లేదు. సో మనం చూసుకోవాల్సినప్పుడు ఈ ప్యాకెట్ కొత్త మ్యానుఫ్యాక్చరర్ అయినా ఈజ్ దిస్ పర్టికులర్ పర్సన్ గివింగ్ అస్ అ గుడ్ క్వాలిటీ అనేటటువంటి చూసుకోవాలి. ఇన్ మై కేస్ నేనేం చేశాను, ఇప్పుడు ఒక పర్టికులర్ బ్రాండ్ గవర్నమెంట్ సపోర్టెడ్ బ్రాండ్, దాంట్లో క్వాలిటీ మీద ఎప్పుడూ డౌట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఇనిషియేటివ్స్ చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టేసి నేను ఆ ప్యాకెట్ని చూస్ చేసుకున్నా. నాకు ఒక 40 పైసలు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తక్కువ వెయిట్ ఉన్నటువంటి పర్టికులర్ బ్రాండ్ వల్ల నాకేమీ పెద్ద బెనిఫిట్ లేదన్నమాట. 40 పైసల్లో క్వాలిటీని ఎట్లా సాక్రిఫైస్ చేస్తాము? సో ఇదొకటి. దాని తర్వాత వాడకం ఉండే వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎంత మనం వాడుతున్నాము అనేటటువంటిది మన యొక్క గైడెన్స్ ఫ్యాక్టర్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పసుపు అనేటటువంటిదో లేకపోతే లవంగం అనేటటువంటిదో ఆర్ స్పైసెస్ అనేటటువంటివో మనం కొనచ్చు. అవి హై ప్రైస్డ్ ఐటమ్స్. దాని తర్వాత కానీ వాటి యొక్క క్వాంటిటీ ఆఫ్ యూటిలైజేషన్ మన రెస్టారెంట్ కిచెన్స్లో తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే కనుక మిగతా క్వాంటిటీస్ అవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలకిను స్పైసెస్ కనుక కంపేర్ చేస్తే వాటి యొక్క క్వాంటిటీ ఆఫ్ యూటిలైజేషన్ వర్సెస్ ది స్పైసెస్ యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము చూస్ చేసుకోవాల్సింది ఏంటి, మనము స్పైసెస్ అనేటటువంటిది లిమిటెడ్ ఫ్యాక్టర్లో తెచ్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వస్తున్నప్పుడు అవి కూడా లిమిటెడ్ ఫ్యాక్టర్లోనే కొనాలండి, కానీ అది ఎక్కువ క్వాంటిటీతో ఉంటుంది. అంటే కనుక ఇవాళ నా యొక్క కిచెన్ రిక్వైర్మెంట్ లెటర్సే 20 kgs యొక్క ఉల్లిపాయలు ప్రతిరోజు ఉన్నాయి అంటే కనుక మనకి డిమాండ్ దీన్ని బట్టేసి ఒక 10% లేకపోతే 15% బూస్ట్ పెట్టుకుని మనం ఏం చేయాలి, ఒక 25 kgs ఆనియన్స్ మనం తెప్పించుకోవాలి ఫర్ ది నెక్స్ట్ డే ప్రొక్యూర్మెంట్ ఆర్ యూటిలైజేషన్. అంటే నెక్స్ట్ డే ప్రొక్యూర్మెంట్ యొక్క వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 25 kgs. దాంట్లో పుచ్చులు ఇవన్నీ కనుక తీసేస్తే మనకి ఈల్డ్ వాల్యూ వచ్చేటప్పటికి 8 into 20కి 21 kgs మధ్యలో ఉంటుంది. దాని తర్వాత మనకి ఏమైనా ఆర్డర్ కనుక పెరిగితే కనుక మనకి బాక్సింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, అట్లా మనకి ఏంటంటే ఏదైనా సరే సడన్గా వచ్చినప్పుడు మనం ఆటుపోట్లను తట్టుకునేందుకు మనకి ఈ యొక్క వాల్యూ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మన ఆపరేషన్ డిస్రప్ట్ అవ్వకుండా ఉంటుంది అనేటటువంటిది ఫ్యాక్టర్. సో
మనము ఏది చేసినా దాన్ని ఒక కాన్స్టెంట్ ఫ్యాక్టర్కి తీసుకొచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ కేజీ ఎంత అవుతుంది అనేటటువంటిది వాల్యూకి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెజిటబుల్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీథింగ్, ఎంఎల్ ఉన్నా దాన్ని గ్రామ్స్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ మూవ్ ఇట్. రెండో పాయింట్, మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ బ్రాండ్ని మార్చాలి అనుకున్నప్పుడు వచ్చిన కొత్త బ్రాండ్ యొక్క వెయిట్ని వెరిఫై చేసుకోండి. దాని తర్వాత మీ స్కేల్ మీద దాన్ని ఇంకొకసారి రీకాలిబ్రేట్ చేసుకోండి. అసలు ఇంతకీ వీడు చెప్తున్నటువంటి దానికెన్నో ఇది ఉందా అనేసి. ఐడియల్లీ ఎట్లా ఉంటుందంటే, మనం ఒక హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి, ఆ దుకాణందారు ప్రోడక్ట్ని ఎక్కువ తొయ్యటానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే అతనికి ఎంత సేల్ చేసుకుంటే అతనికి అంత ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ బల్క్ గేమ్ కాబట్టి. కానీ ఐడియాలజికల్లీ మనము ఒక రెస్టారెంట్ కిచెన్లో సామాన్లు కొనేటప్పుడు మన జస్ట్ ఇన్ టైం యొక్క ఇన్వెంటరీ తీసుకోవాలి. దీనికి 3-4 రకాల కారణాలు ఉన్నాయండి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక బేసిక్ మచ్చుతునక్కి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు కిచెన్ అనేటటువంటిది ఒక హ్యూమిడ్ ఏరియా అండి. ఓకే, దాని లోపల టెంపరేచర్ ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది, ఆయిల్ ఫ్యూమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు నార్మల్లీ ఇళ్లల్లో పక్కన పెట్టుకునేంత టైంలో కంటే ముందరే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు దాన్ని చేసే ప్రిజర్వేషను, దాని యొక్క నేమింగ్ నామిక్లేచరు, దాని తర్వాత మిగతా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాము. సో మనకి వస్తువు తొందరగా పాడైపోతున్నప్పుడు మనం ఎక్కువ వస్తువు తెచ్చుకుని దాన్ని పాడేసి చెత్తబుట్లో వేసుకుంటే మీకు మిగిలేదంటూ ఏముండదు కదండి. సో మనం ఏం చేసుకోవాలి, జస్ట్ ఇన్ టైం ఇన్వెంటరీ అంటే కనుక రేపటికి లేకపోతే మహా అయితే ఎల్లుండికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బేసిస్ మీద ఇప్పుడు ఎక్కువ పట్టే ఐటమ్స్ ఎట్లా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంటుంది, ఓకే, దాని తర్వాత ఆటా, ఓకే, దాని తర్వాత ఒక ఆయిల్, ఓకే, దాని తర్వాత మీకు వాటిలో యాడ్ చేసేటటువంటి సమ్ బేస్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు స్పైసెస్లో మనకి కొరియాండర్ పౌడరు, దాని తర్వాత జీరా పౌడరు కొంచెం ఎక్కువ వాడతారు కాబట్టి మీకు అది ఉంటుంది. గరం మసాలా పౌడరు ఒక మోస్తరు తక్కువ వాడతాము కాబట్టి మనం తక్కువ తెచ్చుకుని ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కారపొడిను, దాని తర్వాత కారపొడి వచ్చేటప్పటికి కొంచెం ఒక మోస్తరు, ఎందుకంటే అన్నిట్లోనూ అది పడుతుంది కాబట్టి మనం చూసుకోవాలి. సాల్ట్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ ప్యాకెట్స్ తెప్పించుకోవాలి, ఎందుకంటే ఓపెన్గా కనుక మీరు పెడితే కనుక అది వాటర్ అబ్జార్బ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత అది మొత్తం అంతా వాటరీ అయిపోయేసి అన్యూజబుల్ కండిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క వస్తువు యొక్క దీన్ని చూసుకుని మనము ఏంటంటే దాన్ని ఏమంటారంటే కనుక నేను అనేది మన ప్రొక్యూర్మెంట్ ఏంటంటే ఫ్యాక్టర్, అంటే మన ప్రొక్యూర్మెంట్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఈ ప్రొక్యూర్మెంట్ ఫ్యాక్టర్లో మీకు డైలీ యావరేజ్ అవుతున్నటువంటి వాల్యూ, దాని తర్వాత డైలీ అవుతున్నటువంటి సేలు, మీకు ఎక్కువ వెళ్తున్నటువంటి వస్తువులు, ఓకే, వీటన్నిటితో తీసుకునేసి మీ యొక్క ప్రోడక్ట్ ఏది ఎంతకి తెచ్చుకోవాలి అని ఒక ఫిక్స్డ్ వాల్యూ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మీకు ఈ వాల్యూకి కంటే డిమాండ్ ఎక్కువ రావచ్చు యాక్సిడెంటల్లీ, కానీ దట్ విల్ ఓన్లీ బీ టెంపరవరీ అండి. ఓకే, సో మీరు అది ఇంప్రూవ్ అయింది అనేది మీకు ఎట్లా తెలుస్తుందంటే కనుక ఒక 10 days డేటా కనుక మీరు వెరిఫై చేసుకుంటే రోజు ఈ యొక్క ప్రోడక్ట్ కస్టమర్ నుంచి డిమాండ్ వస్తుందా అనేసి అప్పుడు ఉంటుంది. దీని యొక్క మన వేరియబుల్ ఫ్యాక్టర్ మారినప్పుడు మళ్ళీ మీరు దీన్ని రీఅసెస్మెంట్ చేసుకోవాలి. వేరియబుల్ ఫ్యాక్టర్ మారటము అంటే రేపు పొద్దున మీరు స్విగ్గీ, జొమాటోలో కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ ప్లాట్ఫామ్లో ఒక ఆఫర్ పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 20% డిస్కౌంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంత చేసిన తర్వాత 20% డిస్కౌంట్, దాంట్లో మీ ఎక్స్పెక్టేషన్ ఆ డిస్కౌంట్ ఇవ్వడంలో మీ యొక్క వాల్యూమ్ సేల్ పెరుగుతుంది అనేటటువంటి ఎజంప్షన్తో మీరు అది ఇస్తారు. కాబట్టి మీ ప్రొక్యూర్మెంట్ దాని యొక్క తగ్గ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఫస్ట్ డే చూసుకుని ఆ ఆఫర్ ఎట్లా రన్ అవుతుంది అని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొకసారి ప్రొక్యూర్మెంట్ పెట్టుకోవాలి. అంటే అది ఎవ్రీ డే మీరు ఇవాళ అయినటువంటి డేటా ప్రకారంగా దానికి ముందర వేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత నియర్ బై రిసోర్సెస్లో ఇవి ఎక్కడ దొరుకుతున్నాయని కూడా మీరు అసెస్మెంట్ చేసుకోవాలండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ఒక టిఫిన్ సెంటర్ పెట్టామండి. ఓకే, ఒక టిఫిన్ సెంటర్లో ఒక మచ్చుతున కోసం మనం ఇడ్లీ అనేటటువంటి మనము పిండి ఏంటంటే టిఫిన్ ఐటమ్ మనం పెట్టుకున్నాము. మనకి రెగ్యులర్గా అవుతున్నటువంటి వాల్యూ వచ్చేటప్పటికి అరౌండ్ 10 kgs ఆఫ్ ఇడ్లీ మావు బ్యాటర్ అనమాట. మావు అంటే సో బ్యాటర్ మనకి యూసేజ్ అవుతుంది.
ఇప్పుడు ఆ 10 కేజీస్ అవుతున్నటువంటి దానికి మనం యావరేజ్ బేసిస్ మీద మనం 10 కేజీ అంటే కనుక 7 నుంచి 12 కేజీస్ టు 13 కేజీస్ మధ్యలో హూవర్ అవుతూ ఉంటుంది. సో ది ఐడియలిస్టిక్ మేనర్ ఏంటి అంటే కనుక మనం ఒక 8 కేజీస్ ఓకే ఆర్ మేబీ 8.5 కేజీస్ దాకా మనం పిండిని పెట్టుకుని దాని తర్వాత ఇన్ కేస్ ఏమన్నా షార్ట్ ఫాల్ వస్తే ఏదైనా మనం నో అని చెప్పటమా ఆ డెసిషన్ ముందరే తీసుకోవాలి. ఓకే మా దగ్గర ఇడ్లీ ఇప్పుడు లేదు అని చెప్పటమా, లేకపోతే పక్క దుకాణంలో మనకి ఎక్కడ అవైలబుల్ ఉంది అని వెరిఫై చేసుకుని మనకి ఈ పిండి అయిపోతుంది నేను ఇంకొక గంటన్నర పాటు వ్యాపారాన్ని నడిపించాలి అన్నప్పుడు ఆ 2 ప్యాకెట్లు తెప్పించుకోండి. సో మీకు ఏమైపోతుంది అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీ యొక్క ప్రోడక్ట్ అంటే కనుక చేసుకున్నటువంటి మెటీరియల్ కన్జ్యూమ్ అయిపోతుందండి. ఇది కన్జ్యూమ్ అయిపోతే మీకు వేస్టేజ్ ఉండదు. వేస్టేజ్లో వచ్చేటటువంటి లాస్ మీరు దీన్ని మన ప్లగిన్ చేయగలుగుతారండి. ఇది ఎస్పెషల్లీ ఫర్ టిఫిన్స్. లేదు అని చెప్పి కస్టమర్ని వేరే దానికి మనం డైవర్ట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇవాళ పూరీ ఉంది, సపోజ్ మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది, పూరీది కొంచెం ఎక్కువ ఉంది, కావాలి అంటే కనుక ఒక చిన్న డిస్కౌంట్ ఇచ్చి ఆ పూరీని ప్రమోట్ చేసుకోండి. అప్పుడు ఏమైపోతుంది ఆ బ్యాటర్ ఆ దగ్గర ఉన్నటువంటి పిండి పదార్థం కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీ యొక్క ఇన్పుట్లో వేస్టేజ్ అనేటటువంటిది చాలా వరకు తగ్గే అవకాశం ఉందండి. ఓకే చాలామంది ఏంటంటే ఒక ఇది పెట్టుకుంటారు. నేను ఒక రెస్టారెంట్లోకి వెళ్ళానండి. ఓకే సమ్వేర్ అరౌండ్ 1 month బ్యాక్. ఆ రెస్టారెంట్లో ఆ మాస్టారు దాదాపుగా 12 కేజీల గోధుమ పిండిని కలిపాడు సార్ పూరీ కోసం. దాని తర్వాత 3ంటికి దాదాపుగా 7 కేజీల పిండిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో నా ఎదురుకుండా పడేసాడు. నేను అడిగాను ఎందుకు అంటే కనుక ఏ కట్టా హో గయా హై కిసి కామ్ కా నహీ హై అన్నాడు. నేను అన్నాను మరి అటువంటిప్పుడు తక్కువే కలుపుకోవచ్చు కదంటే కౌన్ బనాతాయే సాబ్ హమ్కో టైం నహీ అంటే నాకు పని పాట లేదా అనేటటువంటి ఒక హిందీ శబ్దంతో మనకి ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో నేను ఎవరిని వేలు పెట్టట్లేదు. ఏంటంటే ఆ హడావిడి టైంలో మనం ఒకటి చేసుకోవాల్సింది అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ప్రోడక్ట్ని చేసుకుని దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు టిఫిన్ సెంటర్లో మనం మినప దాన్ని ఏమంటారంటే కనుక గారెల కోసం మనం పిండి చేసుకుంటాం. మనం పిండి చేసుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంత రుబ్బుకుని దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకుంటున్నామో ఒక అరగంట ముందర మళ్ళీ రుబ్బుకోవాలండి. లేకపోతే దీన్ని బయట పెట్టేస్తే ఇది ఫర్మెంట్ అయిపోయేసి ఇది పాడైపోయే ఛాన్స్ ఉంది. సేమ్ థింగ్ వుడ్ అప్లై టు ఈవెన్ పెసరపిండి కూడా. అంటే కనుక మనం ఇది పెసరట్టు కోసం వేసుకునేటటువంటి పిండి కనుక కంట్రోల్ టెంపరేచర్లో లేకపోతే ఓవర్ ఫెర్మెంట్ అయిపోయేసి మొత్తం పిండి అంతా పుల్లగా అయిపోతుంది. అది కన్జంప్షన్కి పనికిరాదు సార్. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనము ఒక ఇన్వెంటరీ స్టోర్ని మనం మేనేజ్ చేసుకునేటప్పుడు మనము పెట్టుకోవాల్సింది నెక్స్ట్ డే టు నెక్స్ట్ డే అనేటటువంటి దానికి మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత క్విక్ ప్రొక్యూర్మెంట్కి అయ్యేటటువంటి లొకేషన్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేటటువంటిది చూడాలి. అది 10 రూపాయలు ఎక్కువైనా సరే మీకు అప్పటికప్పుడు మీకు ఆ వస్తువు వచ్చింది అంటే కనుక వేస్ట్ అయ్యి ఎక్స్పైర్ అయ్యేదానికంటే మీరు ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుని వస్తువు కొనుక్కుంటాం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. నా యొక్క 32 ఏళ్ల సర్వీస్లో నేను చూసినటువంటిది ఏంటంటే మనము ఇన్వెంటరీని దాని తర్వాత కిచెన్లో ఉండే ప్రోడక్ట్స్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ని కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే మనము దాంట్లోనే విపరీతంగా వేస్టేజ్ అయిపోతుందండి. ఇది చాలా జస్ట్ చిన్న టాపిక్ చెప్పాను. ఎప్పుడైనా టైం దొరికితే కనుక ఈవెన్చువల్లీ కిచెన్లో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని టచ్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటిది నాకు తెలిసిన నేను రోల్ అవుట్ చేసినటువంటివి నాకు నడిచినటువంటి వ్యవహారాలు జనాల ముందర పెట్టేందుకు సంతోషపడతాను. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ పర్టికులర్ ప్రజెంటేషన్. దీంట్లో తప్పులు ఉండొచ్చండి, క్షమించండి, ముందరే చెప్తున్నాను. ఇది నా అనుభవం ద్వారా నేను నేర్చుకుందండి. ఇంకా మంచి పద్ధతులు ఉంటే కనుక జనాలు చెప్పండి. వీ విల్ ట్రై టు గెట్ ఇట్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. థ్యాంక్ యూ.